వెల్కమ్ బ్యాక్ టు అక్షిత్ వ్లాగ్స్. సో ఇది వచ్చి గొబ్బెమ్మల ఫంక్షన్ టైంలో షూట్ చేసింది. ఇలా సమూచేత గొబ్బెమ్మలు పెట్టించి పక్కన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో అందరినీ పిలిచి ఇలాగ పూజ చేసిన తర్వాత ఆటలు పాటలని సరదాగా చాలా బాగుంటుందన్నమాట. వినండి, పాటలు చాలా బాగుంటాయి. వెళ్ళు 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 పండి వాళ్ళ దగ్గరికి వెళ్ళు. రావయ్య పెళ్లి కొడుక నాగవల్లికి ఒక వెయ్యి ఎక్కర్లేదు వడ్డీ బంగారం అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి 2000 ఇస్తాం రేగి పళ్ళు ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక నాగవల్లికి 2000 అక్కర్లేదు రేగి పళ్ళు అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి 3000 ఇస్తాం ముక్కు పొడకలు ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక నాగవల్లికి 3000 అక్కర్లేదు ముక్కు పొడకలు అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి 4000 ఇస్తాం నల్ల పూసలు ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక నాగవల్లికి 4000 అక్కర్లేదు నల్ల పూసలు అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి 5000 ఇస్తాం అచ్చి తొక్కలు ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక నాగవల్లికి 5000 అక్కర్లేదు అచ్చి తొక్కలు అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి 6000 ఇస్తాం అట్టి తోటలు ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక నాగవల్లికి 6000 అక్కర్లేదు అట్టి తోటలు అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి 7000 ఇస్తాం ఎండి కంచాలు ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక నాగవల్లికి 7000 అక్కర్లేదు ఎండు కంచాలు అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి 8000 ఇస్తాం ఎనిమిది వనాలు ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక నాగవల్లికి 8000 అక్కర్లేదు ఎనిమిది వనాలు అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి 9000 ఇస్తాం తొక్కులడ్డు ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక నాగవల్లికి 9000 అక్కర్లేదు తొక్కులడ్డు అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి 10000 ఇస్తాం పంది పిల్లలు ఇస్తాం రావయ్య నాగవల్లికి 10000 అక్కర్లేదు పంది పిల్లలు అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి 1,00,000 ఇస్తాం లక్షకాయలు ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక నాగవల్లికి 1,00,000 అక్కర్లేదు లమ్మకాయలు అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి 1,00,000 ఇస్తాం లక్ష్మీదేవిని ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక నాగవల్లికి 1,00,000 కావాలి లక్ష్మీదేవి కావాలి వస్తామండి మామగారు నాగవల్లికి. దీంట్లో ప్రసాదం పెట్టి అందరికీ పంచి పెట్టామన్నమాట. వాడు పోజులు. గొబ్బిల ఫంక్షన్ అయిపోయింది ఒక 2 days ముందు. ఇది వచ్చి భోగి రోజు కాదు, భోగికి ముందు రోజు నైట్ అనమాట. భోగి మంట కోసం అన్నీ రెడీ చేస్తున్నారు. సిటీలో జనరల్గా భోగి మంటలు అంటే ఎవరింటి ముందు వాళ్ళు ఏదో 4 కట్టలు పట్టుకొచ్చి అలాగా కాల్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ విలేజ్లో ఎలాగంటే ఏదైనా గుడి ముందు కానీ లేకపోతే 4 వీధుల మధ్యలో రోడ్లో కానీ ఇలాగా అందరూ కలిపి భోగి మంటలు వేస్తారనమాట. సరదాగా చాలా బాగుంటుంది. ఆ రోజు నైటే మేము హ్యాపీ పొంగల్ రాసేసి ముగ్గు కూడా పెట్టేసాము. వచ్చేసి భోగి రోజు అనమాట. పొద్దున్నే లేచి తలస్నానం చేసేసుకొని కొత్త బట్టలు వేసేసుకొని అందరు రెడీ అయిపోయాము. సో పిడకల దండ భోగి మంటలో వేయడం కంపల్సరీ అనమాట. ఈ ట్రెడిషన్ వచ్చి నాకు తెలిసి విలేజ్లోనే ఫాలో అవుతారు. సిటీలో ఇలాంటి ట్రెడిషన్స్ ఎవ్వరు ఇప్పుడు ఫాలో అవ్వట్లేదు. ఇది ఏంటంటే పిడకల దండ ఇలాగా మెడలో వేసేసి
భోగి మంట చుట్టూ 3 రౌండ్స్ తిరిగేసి భోగి మంటలో ఇదే వేసేయాలన్నమాట. పండు తిరుగు, దాన్ని పట్టుకుని పండు తిప్పు. దీంతో మా భోగి మంట కార్యక్రమాలు అయిపోయాయి అనమాట. సో నెక్స్ట్ ఈవినింగ్ భోగి పళ్ళు కోసం రెడీ అవుతున్నాము. ఇవన్నీ డబ్బాలు వెళ్ళి మేము అమలాపురం వెళ్ళి కొనుక్కొచ్చామన్నమాట. శనగలు వాయనం ఇస్తాము భోగి పళ్ళు పేరంటానికి వచ్చిన వాళ్ళకి. సో అవన్నీ మధ్యాహ్నం ప్యాక్ చేసుకుంటాం అనమాట ఇలాగా. ఇదేంటి అంటే ఈవినింగ్ భోగిపళ్ళు కార్యక్రమం కోసం రెడీ చేసినవి రేగిపళ్ళు, బంతిపూ రేఖలు, ఇంకా 1 రూపీ 2 రూపీ కాయిన్స్, ఇంకా అక్షంతులు ఇవన్నీ కలిపి మిక్స్ చేసి పెడతామన్నమాట. వచ్చిన వాళ్ళందరూ పిల్లల నెత్తి మీద ఇది వేయాలి. సో ఇదన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాము. అండ్ ఇంట్లో పాత కార్పెట్ ఉంటే అవన్నీ ఇలాగ పెరట్లో వేసి పెట్టుకుంటాం. పెరట్ అంతా చూపించాలి కదా, హోమ్ టూర్లో మొత్తం ఖాళీగా ఉంటుంది. సో ఇవన్నీ ఇలాగా అరేంజ్ చేసి పెట్టేశాము. పసుపు, కుంకుమ, గంధం అవన్నీను. అండ్ ప్యాకింగ్ అంతా కూడా రెడీ చేసి పెట్టేశాము. ఆల్మోస్ట్ ఒక 125 పీపుల్ దాకా వస్తారనమాట. అంటే ఊరంతా పిలిచామన్నమాట. సో అందరూ ఈవినింగ్ పేరంటానికి వస్తారు. అందరికీ చైర్స్ అంతా వేసి కార్పెట్ వేసి అన్నీ రెడీ చేస్తున్నాము. మధ్యాహ్నం ఐ గెస్ ఇట్ వాస్ 2 or 3 o'clock మేమంతా రెడీ చేసేసుకుని ఇదంతా అయ్యాక యాక్చువల్లీ పిల్లలు పడుకున్నారనమాట. సో ఇదంతా అయ్యాక మేము రెడీ అయిపోయి దెన్ పిల్లలు లేచాక పిల్లల్ని కూడా రెడీ చేయాలి. పెద్ద ప్రాసెసే కొంచెం. మా అక్షత్ని రెడీ చేయడం అంటే అబ్బా చాలా కష్టం. వాడు ఒక్క చోట ఉండట్లేదు ఈ మధ్య. ఇంతకుముందు అయితే బాగా పోజులు ఇచ్చేవాడు కానీ. సో వీడికొచ్చేసి ఇలా ట్రెడిషనల్ ఎథ్నిక్ వేర్ వేశారనమాట. కుర్తా పైజామా టైప్స్. అండ్ పెద్ద డెకరేషన్స్ అంతా ఏం లేవు కానీ నార్మల్గా సోఫా వేసి కూర్చోబెట్టాము. వచ్చిన వాళ్ళందరూ పైన బంతిపూ రేఖలు చూపించాను కదా, అదన్నీ వేస్తూ ఉంటారు. నార్మల్గా 5 years వరకు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భోగిపళ్ళు పోయిస్తూ ఉంటారనమాట. ఇది ఒక్క వీడియోలోనే వాడు బుద్ధిగా కూర్చున్నాడు స్టార్టింగ్ టైమ్స్. తర్వాత అయితే అస్సలు కూర్చోలేదు. తలుపులు తీసున్నాయని చెప్పి బయట పరిగెడుతూ ఉన్నారనమాట. వాడు వెనకాలే మేము పరిగెడుతూ ఉన్నాము. తర్వాత ఏం చేశానంటే ఇంకా నేను వాడిని ఎత్తేసుకుని నేను ఎవరెవరు కూర్చున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే వెళ్ళి పోయించుకున్నాను అనమాట. వేరే ఛాన్స్ లేదు. ఏదో కొంతమంది చేత పోయించుకున్నాడు అంతే. సో దెన్ వచ్చే వాళ్ళ చేత అందరికీ పసుపు రాసి కుంకం పెట్టి గంధం పెట్టి ఇవన్నీ పెట్టేశాక దెన్ శనగలు వాయనం ఇస్తాం అనమాట. శనగలు వాయనం ఇచ్చేసి వాళ్ళ చేత ఈ బంతిపూ రేఖలు అన్నీ ఇస్తే పిల్లల నెత్తి మీద వేస్తారు. సో ఇదంతా దృష్టి పోవడం కోసం.
చెప్పాను కదా! వదిలితే అలా బయటికెళ్ళిపోతున్నాడని. అందుకోసం ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ కావాలని వాడిని ఎత్తుకొని ఇలా కామెడీ చేస్తూ కూర్చున్నాననమాట. అందరూ నవ్వుతూ ఉంటేను. మరేం చేస్తాం వాడు ఒక చోట కూర్చోట్లేదు. మొబైల్ ఇచ్చినా కూర్చోట్లేదు. ఎంతసేపు బయటికెళ్ళిపోవాలని. అందుకోసం ఏదో ఎత్తుకొని అలాగే సరదాగా కొంచెంసేపు కబుర్లు చెప్తే చాలు వాడికి అలా ఉంటూ ఉంటాడు. సో, కబుర్లు చెప్తూ కూర్చున్నాము. సో, ఇంతటితో మా భోగిపళ్ళు ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ డే సంక్రాంతి అనమాట. వచ్చేసి మార్నింగ్ 6:30 ఆర్ 7 అనుకుంటున్నాను. ఫుల్ ఫాగీగా ఉంది. అంతా మంచు చలిగా. అయినా సరే పొద్దున్నే లేట్ చేసి మేము గుళ్ళోకెళ్ళిపోయామనమాట. సంక్రాంతి రోజు మార్నింగ్ 6:00 నుంచి కనుమ పండుగ నెక్స్ట్ డే మార్నింగ్ 6:00 దాకా మన నరసింహస్వామి గుళ్ళో భజన చేస్తారనమాట. 24 అవర్స్ కంటిన్యూస్‌గా. సో, అది డెకరేషన్స్. గంట కొట్టు భయం వాడికి. వచ్చాడు గంట చెయ్యి ఇంకా ముందుకి కట్ట. రోజు మార్నింగ్ కూడా వాటికి ఎథ్నిక్ వేరే వేశారనమాట. నాకు ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది కొనేటప్పుడు. అండ్ వాడికి సూట్ అయిందని ఇలాంటిది కొనుక్కున్నాను. సో, వాడు యాక్చువల్లీ ఒక చోట నించొని పోజ్ ఇమ్మంటే అస్సలు ఇవ్వలేదు. అలా తిరుగుతూనే ఉంటాడు. సరే పర్వాలేదు వీడియోలో మొత్తం డ్రెస్ కనిపిస్తుందని చెప్పి పెద్ద సైజే తీసుకున్నాను ఎందుకైనా ఉంటుంది అని. సో, పోజ్ ఇమ్మంటే ఇలా పోజ్ తప్ప మంచి పోజ్ ఏదీ లేదు వాడి దగ్గర. భలే ఉంది కదా మ్యూజిక్. సూపర్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్‌లో అక్షత్‌ని వాళ్ళ నాన్న ఎత్తుకున్నారు. అస్సలు ఆగలేదు వాడు. అలాగ గెంతులు వేస్తూనే ఉంటాడు. సరే ఎందుకులే కింద దింపడం అని చెప్పి కింద దింపలేదు. వాడు ఎత్తుకుంటే అసలు ఉండట్లేదు. ఎంతసేపు బజార్‌కి ఆ స్టెప్పులు వేసేద్దామనే. మ్యూజిక్ ఎలా ఉంటదంటే, ఆ జోష్‌కి ఎవరికైనా ఊపొచ్చేస్తది. ఎవరికైనా తీన్‌మార్ డాన్స్ చేయాలనిపిస్తది. సో, ఇది నా సంక్రాంతి అటైర్ అనమాట. సింపుల్ పలాజో సెట్ తీసుకున్నాను. రెడ్ అండ్ క్రీమ్ కలర్ పలాజో. అండ్ సంక్రాంతి అంటే స్పెషల్ భోజనాలు లేకుండా ఇలాగా పులిహార విత్ బూర్లు చూస్తేనే అలా నోరు ఊరుతుంది కదా! యమ్మీ చాలా బాగుండేదనమాట. అండ్ సంక్రాంతి ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ కనుమ రోజు గుళ్ళో భోజనాలని చెప్పాను కదా! సో, గుళ్ళో భోజనాలతో మా సంక్రాంతి సంబరాలు ఎండ్ అయిపోయాయనమాట. యే! అండ్ సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అక్షత్ వ్లాగ్స్. చాలామంది వ్యూస్ వస్తున్నాయి, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి అనమాట. టేక్ కేర్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.